బిహారీ భాయ్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఇకపై తనని పక్కన కూర్చోబెట్టాలంటే కోచ్ కూడా ఉచ్చబోసుకునేలా బ్యాటింగ్ చేసి కివీస్ బౌలింగ్ని ఊచ కోత కోశాడు. 43 బంతులో 103 రన్స్ కొట్టి టీ20 కెరీర్లో ఫస్ట్ సెంచరీ బాధేశాడు. ఆ బౌలర్ ఈ బౌలర్ అని తేడా లేదు. ఏ బౌలర్ ఎదురొచ్చినా ఎలాంటి బంతేసినా ఆ బంతి పోయేది బౌండరీకేరా అన్నట్టు గ్రౌండ్లో అన్ని వైపులా కిషన్ సిక్సర్ల వర్షం కురిపిస్తుంటే అసలు చూడడానికి 2 కళ్ళు చాలలేదు. ముఖ్యంగా 12వ ఓవర్లో ఈశ్వోది బౌలింగ్లో 2 సిక్సర్లు 4 ఫోర్లతో 29 రన్స్ కొట్టి సోదీకి పీడకల మిగిల్చాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే కిషన్ కొట్టిన మొత్తం 103 రన్స్లో 6 ఫోర్లు అంటే 24 రన్స్, 10 సిక్స్లు అంటే 60 రన్స్, మొత్తం కలిపి 84 రన్స్ బౌండరీస్తోనే వచ్చాయి. ఇక 91 రన్స్ స్కోర్ దగ్గర ఉన్నప్పుడు కూడా 2 బాల్స్లో 2 వరుస సిక్సర్లు కొట్టి గ్రాండ్గా సెంచరీ పూర్తి చేసుకున్నాడు కిషన్ భాయ్. ఇక ఈ సెంచరీతో కివీస్పై మోస్ట్ ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ బాధేశాడు కిషన్. అయితే టీ20లోనే కాదు, కివీస్పై ఏ ఫార్మాట్లో అయినా ఓ ఇండియన్ బ్యాటర్కి ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఇక కిషన్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే అభిషేక్ శర్మని చూస్తే బాల్ తన స్లాట్లోకి వస్తే 6 బాధేస్తాడు. బట్ ఈ మ్యాచ్లో ఇషాన్ అలా కాదు, ప్రతిసారి బంతిని వేటాడాడు. స్లాట్లోకి వచ్చిన బంతుని 6 కొట్టాడు సరే, దానికి తోడు తనని దాటి వెళ్ళిపోతున్న బాల్స్ను కూడా వెంటపడి బౌండరీలు బాదాడు. అందులో కొన్ని డెలివరీస్ ఎలాంటివంటే ఆ బాల్ని మిస్ చేస్తే కీపర్ క్షణాల్లో స్టంప్ అవుట్ చేసేయచ్చు. అలాంటి బాల్స్ని కూడా ఎప్పటికప్పుడు క్విక్ థింకింగ్తో స్ప్లిట్ సెకండ్లో బ్యాట్ ట్రాజెక్టరీ మార్చేసి బౌండరీలు కొట్టేశాడు. నిజంగా ఈ మ్యాచ్లో ఇషాన్ బ్యాటింగ్ అండ్ ఇన్నోవేటివ్ షాట్స్ చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది.